ఓకే, నెక్స్ట్ వెనియర్ స్కేల్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కన్స్ట్రక్టివ్ వెనియర్ స్కేల్ ఆఫ్ 1:40 టు రీడ్ మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్, ఈ 3 ఇచ్చాడు. అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 meters, మార్క్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5.76 ఆన్ ఇట్. ఫస్ట్ ఇందులో ఆర్ఎఫ్ ఏంటి, 1:40 అంటే 1/40. మ్యాక్సిమం లెంత్ ఎంత, 6 meters. సో లెంత్ ఆఫ్ స్కేల్ ఎంత, ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్ 6. ఓకే, ఈ 6 ఏంటి మీటర్స్. సో దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 100. మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 100. సో 0 0, ఇది 5 times, ఇది 2 times. క్యాల్సిలో డైరెక్ట్ కొట్టేస్తే వచ్చేస్తుంది 3 3 5 15 15 meters. ఓకే, నెక్స్ట్ మనం ఎంత చూపించాలంట, 5.76. ఇది ఎలా చేయాలో చూపిస్తాం చూడండి. ఫస్ట్ 15 metersతో స్కేల్ డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇది పెట్టుకుంటే 1 centimeter పెట్టుకోండి, లేకపోతే 2 centimeters పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం 1 centimeter పెట్టుకోండి పైకి. ఇలా 1 centimeter టు 1 centimeter. ప్లేన్ స్కేల్లో కూడా ఇది 1 centimeter పెట్టుకోండి. ఓకే, దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి, ఇది 10 కంటే బిలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని ఇస్తే అన్నే, 6 కాబట్టి 6 ఈక్వల్ పార్ట్స్. 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 15/6. 6 2 12, 3 ఉంది 30, పాయింట్ పెట్టుకొని 6 5 30. 2.5 దగ్గర మార్క్ చేసుకోవడమే. లేకపోతే మీరు ఇలా లైన్ తీసుకుని డివైడ్ చేసినా ఓకే, అలా అయినా ఓకే. 2.5 2.5 2.5 2.5 2.5 and 2.5. ఓకే, 1 2 3 4 5 అంతే. ఇప్పుడు దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలి ఫస్ట్ టైం లాగే. సో దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే సేమ్ ఇలా తీసుకోండి, ఒక్కొక్కటి 5 5 తీసుకోండి. అంటే 5 mm 5 mm 5 mm 5 5 5 5 10. సో వీటిని ఇలా కలపండి. ఇది ఇది 10 ఈక్వల్ పార్ట్స్ అయినాయి. ఇక్కడ 0 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ దీనిపైకి ఇది ఎంత అయితే లెంత్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఒక పాయింట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్. జస్ట్ ఇది ఎంత, ఒక 3 mm అలా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 3 mm ఇక్కడ కూడా పెట్టుకోండి. సో ఇలాగ మళ్ళీ ఇది కూడా 1 centimeter పైకి. దీన్ని కూడా 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సేమ్ ఇలా లైన్ తీసుకొని ఇలా కొట్టి 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. అంటే సేమ్ ఇలా తీసుకుని 5 5 5 5 5 తీసుకుని ఇలా కొట్టి దీన్ని కూడా 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు వీటి ఇక్కడ కూడా మనం లైన్స్ కొట్టాలి కింద కూడా. 1 2 3 4 5 6 7 8 9, ఇది 10. 0 2 0 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి 0, ఇది 22, ప్రతిదీ 2 2. ఇదేమో 33, ఇది 44, ఇది 55, ఇది 66, ఇది 77, ఇది 88, ఇది 99,
ఇది 110. ఇక్కడ ఈ నెంబర్స్ ఇలాగే తీసుకోవాలి ప్రతిదానికి కూడా. ఇక్కడ కూడా ఈ నెంబర్స్ ఇలాగే తీసుకోవాలి 0 2 4, ఎందుకంటే 1 2 3 పెడితే ఇవన్నీ కలిసిపోతాయి కాబట్టి ఇక్కడ కూడా అంతే 0 22 44 55 అలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 5.76 అవునా. ఇక్కడ స్కేల్లో ఏమున్నాయి 0 22 33 అలా ఉన్నాయి కదా. సో దీనికి దగ్గరగా ఏమున్నాయి ఇక్కడ ఓకే 76 అంటే ఇది కదా. 77కి కొంచెం బ్యాక్ సైడ్ 76. సో అక్కడ నుంచి ఇది అంటే ఈ 0.76 ఏమో ఇక్కడ పెట్టుకుంటాం, ఈ 5 ఏమో ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇది ఇలా పెట్టి కొట్టండి. .76 ఇక్కడ రాయండి. ఏమన్నాడు మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్. ఫస్ట్ ఇక్కడ మీటర్స్, ఇక్కడ RF, ఇక్కడ డెసిమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ సెంటీమీటర్స్ రాయండి అంతే. ఇది వెర్నియర్ స్కేల్ అంతే.